అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాల అయ్యనపాత్రుడు పర్యటించారు. మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 11వ శాఖను ప్రారంభించిన స్పీకర్ అయ్యనపాత్రుడు బ్యాంకింగ్ రంగంలో మహారాజా గ్రూపునకు మంచి గుర్తింపు ఉందన్నారు. నిజాయితీ త్యాగానికి మారుపేరైన పూసపాటి రాజవంశీయుల ఆశీస్సులతో ఈ బ్యాంక్ ప్రారంభం అయిందన్నారు. అందుకే ప్రజల్లో ఇంతటి నమ్మకాన్ని సొంతం చేసుకుందని స్పీకర్ అన్నారు. కోరుకొండ సైనిక స్కూల్ కోసం 100 ఎకరాల భూమిని త్యాగం చేసిన ఘనత పూసపాటి కుటుంబానిదేనని స్పీకర్ గుర్తు చేశారు. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వాస్తవంగా నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతి రాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులాగా ఉండి వారు సహకారంతో వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. 25 yearsలో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు. మహారాజా బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 11th బ్యాంక్ ఇది. మరి ఈవేళ ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించడం వచ్చారు. ఇది కూడా అందరి ఆశీర్వాదంతో జనధన అభివృద్ధి చెంది ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని నిజంగా నాకు నమ్మకం ఉంది. చిన్న విషయం కాదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 11 బ్రాంచీల దాకా వెళ్ళారంటే ఒక పట్టుదల, కృషి, నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం చాలా ఈజీ కాదు. ఇంతవరకు వచ్చారు. మరి ఈవేళ బ్యాంక్ తాలూకు విషయం కూడా తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వరకు 4688 మంది వరకు, అంటే సుమారు 5000 మంది వరకు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నారు. చింతపల్లి కానీ, పాడేరు కానీ, అరకు వరకు ఏజెన్సీ పంటలన్నీ కూడా మార్కెటింగ్ వెళ్ళాలంటే త్రూ నర్సీపట్నం మీదుగానే వెళ్ళాలి. అంచేత మన నర్సీపట్నం అనుకోని విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. మంచి ఎడ్యుకేషన్ సెంటర్స్ వచ్చాయి. ఈ మధ్యన మాకారపాలెంలో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అప్పుడే ఆల్రెడీ 3 ఇండస్ట్రీస్ శాంక్షన్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకో 2 సంవత్సరాలు ఒక 2-3 రావచ్చు. ఇవన్నీ అవుతే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. టౌన్షిప్ డెవలప్ అయితే ఈ బ్యాంక్స్ తాలూకు అవసరం కూడా మనకి ఎంతో ఉంటుంది. అంచేత ఈ బ్యాంకు జనధన అభివృద్ధి చెంది ప్రజలకి ఎంతో ఉపయోగపడాలని, సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడాలని, అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేసి వాళ్ళు ఎదుగుదలకు కూడా బ్యాంక్ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని, నా ఇష్టదైవమైనటువంటి ఆ పరమేశ్వరుని కూడా కోరుకుంటూ ఆ దేవుడి తాలూకు ఆశీర్వాదం రాజుగారి వాళ్ళ కుటుంబానికి బ్యాంక్ ఉండి అభివృద్ధి చెంది వారు అభివృద్ధి చెందుతూ మళ్ళీ ప్రాంత ప్రజల్ని కూడా ఫైనాన్సింగ్ చేసి అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఇవాళ నా చేతుల మీద ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి మరి నన్ను పిలిచి ఆహ్వానించి నాకు ఈ గౌరవం ఇచ్చినటువంటి ఆ బ్యాంక్